హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శ్రీధర్. మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ పేపకల రామకృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, ఈ నెల 18వ తేదీ నుంచి మరి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అవుతూ ఉన్నాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద మాట్లాడారు. అసెంబ్లీ సెషన్స్కి వెళ్తారా అని కూడా ఒక ప్రశ్నకి ప్రశ్నే సమాధానంలాగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఇంతసేపు మాట్లాడాలంటే అసెంబ్లీలో నాకు హోదా ఉండాలి అంటున్నారు. ఏంటి సార్, ఎలా చూడాలి దీన్ని? ప్రతిపక్ష హోదా ఇస్తారా? ఒకవేళ ఇంకొక టాపిక్ కూడా వస్తూ ఉంది, కంటిన్యూస్గా 60 రోజులు సభకు వెళ్ళకపోతే ఆయన మీద అనర్హత వేటు వేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా నేను ఒక ఉద్యమంలో పార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను అనుకోండి. ఉద్యమంలో పార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నప్పుడు అంటే నా నిరసనను వ్యక్తం చేయడం అనేటటువంటిది నాకు ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి అవకాశం. అలాంటప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రానిక్ మీడియం అంతా కూడా మొత్తం వాళ్ళ కెమెరాలన్నీ నా మీదే ఫోకస్ పెడతారా? నేను మాట్లాడిందే తిరిగి రికార్డ్ చేసి జనాలకి అందిస్తారా? అలా చేస్తేనే నేను ఉద్యమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నాకు వస్తాను, లేదా రాను అని చెప్పంటే బాగుంటుందండి. కరెక్ట్ కాదు. నీకు బాధ అనిపిస్తే, నీకు ఆక్రోషం కలిగితే, ఆవేదన కలిగితే నువ్వు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ధర్నా చేయి. రోడ్డు మీద కూర్చో. నువ్వు కూర్చున్న తర్వాత నువ్వు గాంధీ అంత రోడ్డు అయితే ఆటోమేటిక్గా అన్ని కెమెరాలు నీ చుట్టూ వస్తాయి. కాదు, నువ్వు కేవలం అనుచూడడం అని చెప్పంటే ఆటోమేటిక్గా వెనకాల ఉన్నటువంటి గ్రూప్లో ఉంటావు. నువ్వు వెళ్ళాల్సింది నువ్వు, అంతేగాని నాకు అంతా మామూలుగా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అనేది దేనికి? అసెంబ్లీ అనేటటువంటిది మన ప్రజల్ని ప్రాతినిధ్యం, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడానికి వాళ్ళ ప్రతినిధి వెళ్ళి అక్కడ చెప్పుకోవడం కోసం చేసినటువంటి ఒక ఏర్పాటు, శాసన నిర్మాణ వ్యవస్థ అది. అలాంటప్పుడు నాకు ఇన్ని ప్రివిలేజ్లు ఇస్తేనే వెళ్తాననేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అనటం చాలా నిర్హేతుకం, సబబు కాదు. నెంబర్ 1. అది పక్కన పెడితే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీకి కేవలం సీట్లు తక్కువ అని చెప్పేసి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో చెప్పినటువంటి నిష్పత్తి ఏదో ఉంది కదా, 6వ వంతో లేకపోతే 5వ వంతో ఎన్నో రావాలనేటువంటి నిష్పత్తి, 10వ వంతు రాలేదనేటటువంటి నిష్పత్తి లేని కారణంగా 19 సీట్లు ఎన్నో పెట్టారు. ఆ నిష్పత్తి లేని కారణంగా ప్రతిపక్ష హోదాని నిరాకరించడం అనేటటువంటిది మామూలు హేతుబద్ధం కాదు. సాంకేతికంగా ఉందేమో అన్నట్టు నిబంధన, కానీ హేతుబద్ధత మరి ఏం చేద్దాం. 40% ఆయనకు ఓటింగ్ ఉంది, ఓట్ షేర్ వచ్చినప్పుడు నీకు నచ్చడే లేదనేది ఇక్కడ అప్రస్తుతం. అతను వాయస్ అతను కొడితే అతను జనాలు అతను రిప్రజెంట్ చేసేది 40% మందిని, ఆ ఓటింగ్ని. అతనికి తర్వాత ఎలక్షన్ ఇంకా తగ్గిపోతే లేకపోతే ఇంకా పెరిగితే అది నీకు ఇప్పుడు సంబంధం లేదు. ఈ వేళ ఉన్నటువంటిది నువ్వు చూడు. నెంబర్ 1, అది ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటటువంటిది నా వ్యూ, నా అభిప్రాయం. కాకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యువతల వాళ్ళ మీద చాలా హీనంగా, చాలా దారుణంగా, చాలా అవమానకరంగా మాట్లాడిన సందర్భం ఉంది. నువ్వు నా దగ్గర నుంచి 23 మందిని ఎలా అయితే తీసుకుపోయావో, నీ 23 మందిలోంచి 5గురు నేను పట్టుకుపోయానంటే నీకు ఇంక ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా రాదబ్బాయి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర మాట్లాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మనకి కావాలంటే క్లిప్పింగ్ ఇప్పుడు కూడా మనం వైరల్ అవుతానే ఉన్నాయండి, చూడవచ్చు. అందుచేత మరి నువ్వు ఈ రూల్ నువ్వు అప్పుడు చెప్పినప్పుడు అదే రూల్ నీకు వేళ చెప్తారు, వాళ్ళు పట్టుబట్టకూడదు అంటారా? అంచేత నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదనేది ఇక్కడ అనవసరం. జరిగినటువంటి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష హోదా నాయకుడు ఉన్న నాయకుడువా కాదో తెలియదు, ప్రతిపక్ష నాయకుడు నువ్వు జగన్మోహన్ రెడ్డివే, మాజీ ముఖ్యమంత్రివే. అవమానాలైనా కొంచెం సూటిపొట్టు మాట్లాడితే, హేళనగా మాట్లాడతారు. ఎంచేతంటే నువ్వు గతంలో మాట్లాడావు, నువ్వు నీ జనాల చేత మాట్లాడించావు, నువ్వు తిట్టించావు అందరినీ. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డికి 67 సీట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత రెచ్చికొట్టి ఎంత కవించారో. ఇక్కడ 67 సీట్లు ఉన్నాయి అప్పుడు యాక్చువల్గా. వాళ్ళకు ఉన్నది 75, వీళ్ళకి ఉన్నాయి 67, 90 వీళ్ళకి 67. అది పెద్ద తేడా కాదు. కానీ 100 వాళ్ళకు ఉందా, వీళ్ళకి 67 చిలుకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేవలం 23 సీట్లే ఉన్నాయి. అలాంటప్పుడు రక్షణ కూడా నువ్వే ఇవ్వాలి. అది మానేసి ఏమాత్రం సభ్య సమాజం ఆశించేటటువంటి సంస్కారాలని పాటించకుండా చాలా అవమానకరంగా అందరినీ దారుణంగా తిట్టావు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన భార్య మీద అనవసరమైనటువంటి ఆరోపణలు. నీకు సంబంధం ఏంటి అసలు? ఎవరైనా కొంచెం మనసు ఉన్నవాడు కానీ, కొంచెం జ్ఞానం ఉన్నవాడు కానీ చేస్తారా అలాంటి ఆరోపణలు? అలాంటి ఆరోపణలు చేస్తే నువ్వు ఎంకరేజ్ చేయొచ్చా? నువ్వు నివారించొద్దా? ఈ పనులను నువ్వు చేసి ఉన్నావు కాబట్టి
తిరిగి నీకు అంతగా రెట్టింపు వాళ్ళు చేయడానికి వాళ్ళకి నీకంటే ఎక్కువ శక్తి ఉంది కదా. ఇప్పుడు 164 సీట్లు ఉన్నాయి కదా. అవును. నీకంటే బలయిష్టమైనటువంటి మనుషులు, అవసరమైతే శాసనసభలో కలబడిపోయేటటువంటి మనుషులు వాళ్ళకే ఉన్నారు కదా. అన్ని పనులు పైగా 36,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని చాలా హేళన చేస్తూ నువ్వు చాలా పనులు 3 రాజధానులు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని నగరాన్ని నువ్వు తీసేసి వాళ్ళ ఆస్తుల మీద దెబ్బ కొడదామని ట్రై చేసావు. అదే కలిసి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కేవలం రాజకీయ విమర్శలతో సరిపోలేదు, కొంచెం లోతుకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ కసి వాళ్ళకి ఉంటుంది. ఆ అవమానాలను ఈయన భరించలేక ఈయన అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు. వెళ్ళకపోతాడు. ఇంచేత అసెంబ్లీకి వెళ్ళాలంటే చాలా మానసికమైనటువంటి స్థైర్యం కావాలి. ఎన్ని అవమానాలైనా తట్టుకుని నిలబడేటటువంటి ఒక రకమైనటువంటి కెపాసిటీ ఉండాలి మానసికంగా. అది ఈయనకు ఉన్నట్టు పెద్దగా కనపడదు. అంచేత సాగినప్పుడు జులుం చెల్లించేవాడు సాగినప్పుడు ఎదుర్కోలేడు. ఆ మెంటాలిటీ మరి అది ఆయన వ్యక్తిగతం. వెళ్తాడా వెళ్ళడా అనేటటువంటిది మనం చూద్దాం. వెళ్ళడనే నా అభిప్రాయం. అంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ చూస్తే ఇప్పటివరకు అంటే ప్రభుత్వం ఏర్పడే 15 నెలలకి 37 రోజులు 38 రోజులు అసెంబ్లీ జరిగింది. కంటిన్యూస్గా 60 రోజులు ఒక సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అనేది ఒక వాదన వినిపిస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు జరగకపోయినా, ఈ అసెంబ్లీ సెషన్స్లో జరగకపోయినా నెక్స్ట్ సెషన్స్కి జరిగే అవకాశం ఉంటుందనేది ఒక చెప్తా ఉన్నారు సార్. ఆయన అప్పటికైనా ఆయన తీరులో మార్పు, సభ్యత్వం కోసమైనా వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఆ మనస్తత్వం కూడా ఉండదంటారా? సంతకం పెట్టి చూసేస్తారు. ఏమైంది, ఒక నిమిషంలో సంతకం పెట్టి చూసేయచ్చు కదా. అక్కడ పార్టిసిపేట్ చేయరు, అక్కడ ఉండరు, సంతకం పెట్టి చూసేస్తారు. అటెండెన్స్లో అక్కడ లోపల కూర్చోరు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి చూసేస్తే టెక్నికల్ సాంకేతికత కదా. ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేయాల్సింది టెక్నికల్ రిక్వైర్మెంటే కదా. వీడియో ఎవిడెన్స్ అవసరం లేదు. అది ఎందుకు ఆయన సమస్యలు ఏమనిస్తారా లేదా, అక్కడ కొట్లాడారు లేదా, మనతో దెబ్బలాడారు లేదా అనేది అనవసరం. అక్కడ అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం పెట్టుకు వచ్చేస్తారు, స్పీకర్ తోటి మాట్లాడి వచ్చేస్తారు, సరిపోయింది. అటెండెన్స్ అంటే అటెండెన్సే. మనకులాగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సంబోధన వేయాలని చెప్తున్నట్టు సరే, పొద్దున 10 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఉద్యోగులు వేయాలని చెప్పేది కొత్త రూల్ పెడుతున్నారు కదా. ఆ రూల్ వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళకి లేదు. అంచేత అది టెక్నికల్గా సరిపోతుంది వాళ్ళకి. పెద్ద నామాలు ఇప్పుడు ఉన్నటువంటి జనాలందరూ వారండాలో 6గురిని పట్టుకుని వెళ్తారు. ఆయన 6 అంటే 11 మంది కాకుండా పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటారు కదా, అది తీసుకుని వెళ్తారు. వెళ్ళి మామూలుగా తనదైన స్టైల్లో దండాలు పెట్టుకుంటూ వచ్చేస్తారు. సరే, ఈ మధ్యకాలంలో షర్మిల గారు వాళ్ళ కుమారుని వేసుకుని ఒక కుమారుడితో సహా ఒక ప్రెస్ మీట్లోనే ఎక్కడో మాట్లాడారు. ఆయన వెనకాల ఉన్నారు. కొంతమంది అడిగిన ప్రశ్నకి, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకి, ఏంటి రాజారెడ్డి గారి అరంగాట్రం ఎప్పుడు రాజకీయంగా అంటే, అవకాశం ఉంటే వస్తారు, ఆయన రావాల్సిన టైంలో ఆయన వస్తారు అంటున్నారు. అయితే దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ, లేదంటే ఆయన తండ్రి గారు రాజారెడ్డి గారి లెగసీ ఇప్పుడున్న షర్మిల గారి కుమారుడు ఎవరైతే రాజారెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే సత్తా ఆయనకు ఉంటుంది, ప్రస్తుతం ఉన్న జూనియర్ రాజారెడ్డి గారికి ఉంటుంది అని అంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ దాదాపుగా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడా కూడా కోలుకున్న పరిస్థితి కనపడలా. రాజారెడ్డి గారు టార్చ్ బ్యారర్ అయ్యే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఆయన వైఎస్ రాజారెడ్డి గారు అంటే, లేకపోతే ఆయన పేరు పూర్తి పేరు షర్మిలారెడ్డి గారి కుమారుడు రాజారెడ్డి గారు. పూర్తి పేరు ఇంటి పేరు వైఎస్ రాజారెడ్డి అని అంటున్నారు, కానీ వైఎస్ రాజారెడ్డి మరిసిమల్లి రాజారెడ్డి గారు అనేది వైఎస్ రాజారెడ్డి అవరు కదా. అవును పక్కన అయినా పోకపోయినా అది ఎలా అనుకుంటే అనుకుంటారు. మనకి వైఎస్ రాజారెడ్డి గారు అని చెప్పి అనిపించుకున్నా మనకి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ వారసత్వం, లెగసీ ఇలాంటి మాటలు వచ్చినాయి కదా, అది పైగా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పి మీరు అంటున్నారు. చర్చ జరుగుతున్నట్టుగా నేనేం అనుకోలేదు. నాకు అంత దాని మీద పెద్ద అవగాహన కూడా లేదు. అయితే వారసత్వం అనేటటువంటి మాట చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల కొంత వారసత్వం, కొంత ఏంటి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇక్కడ ఒక 5 నిమిషాలు మాట్లాడొచ్చు కదా. మాట్లాడచ్చు, టైము డిస్టెన్స్ లేవు కదా. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రావటం అనేటటువంటిది ఇంకొక చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ వేళ కొంతమంది, నేను ఇందాకే అన్నాను మీకు, చంద్రబాబు నాయుడు గారు కొంతమంది, ఎవరు జగన్మోహన్ రెడ్డి కొంతమంది, పవన్ కళ్యాణ్ కొంతమంది, కులరీత్యా వెళ్ళిపోయేటటువంటి రక్తాలు కోసేసుకున్న అభిమానులు కొంతమంది ఉన్నారు. కొంతమంది తెలిసి తెలియనటువంటి అమాయకులు కూడా అదేదో రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఇటు వెళ్ళిపోతున్నారు తప్పించి, వాళ్ళ యొక్క కదలికల్ని గమనించి దానికి అనుగుణంగా సమర్థించుకొచ్చేటటువంటి మనుషులు కాదు వీళ్ళు. ఆయన ఏం చేసినా సమర్థించేస్తున్నారు గుడ్డిగానే, ఖచ్చితంగా గుడ్డిగానే. అంచేత అలాంటి వాళ్ళకి కొద్దిమందికి ఉన్నారు తప్ప
వారసత్వం అనేది రాజశేఖర రెడ్డికి లేదు కదండి. ఉమ్, వైఎస్ రాజారెడ్డి కొడుకు అని చెప్పి వైఎస్ రాజారెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి తండ్రి. ఉమ్, వైఎస్ రాజారెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి అవ్వలేదు. అవును. రాజశేఖర రెడ్డి తండ్రి ఎవడైనా. ఉమ్, ఇతనికి కొంచెం వచ్చేసి ఉంటాం, జనంతో మాట్లాడేటటువంటి వ్యవహార సరళి అందరూ కొంచెం అందరినీ మెప్పించుకొచ్చేటటువంటి తీరు ఉండటం, ఆ విధానం, ఆ నడవడి, ఆ పద్ధతి, ఆ కొంచెం రూపం, ఆ పంచికట్టు బాగా సూట్ అయినాయి. తర్వాత ఆయనకి అసలు విషయం ఏంటంటే వారు రాజశేఖర రెడ్డి గారే చెప్పారు. ఆయన 1978లో మొట్టమొదట ఎమ్మెల్యే. కాంగ్రెస్ రివిజనిస్ట్ కాంగ్రెస్ తరఫున, అంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తరఫున ఆయన ఆవుతోడు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచాడు. ఆయన అవునండి. ఈ చంద్రబాబు నాయుడు గారు హస్తం గుర్తు మీద గెలిచినటువంటి క్యాండిడేట్. ఉమ్, గెలిచినప్పుడు హస్తం గుర్తు మీద ఎక్కువ మంది గెలిచారు, 170 సీట్లు గెలిచినాయి. ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు 50కో 60కో పడిపోయారు. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్ కూడా దీంతో కలిసిపోయి విలీనం అయిపోయింది. ఏకమైపోయారు. మొత్తం ఆ ఇబ్బంది లేదు, అంతా కాంగ్రెస్ అయిపోయారు. ఆయన గెలిచిన తర్వాత 78 నుంచి 83 వరకు మామూలుగా సాధారణమైనటువంటి శాసనసభ్యుడు ఆయన. ఉమ్, ఆయనకి పెద్దగా ఏదో ఒక 6 నెలలు ఎంతో మినిస్ట్రీ ఇచ్చారేమో తప్ప ఉమ్. పెద్ద ఇచ్చినటువంటి సందర్భం లేదు. గుర్తింపున్న నాయకుడు కాదు. ఏం కాదు, మామూలు ఆర్డినరీ. ఉమ్, ఆయన చంద్రబాబు నాయుడు కూడా మినిస్టర్ అయ్యేటప్పుడు అవునండి. ఇద్దరు ఒకరికొకరే అయ్యారు. మరి ఒకరికొకరు సాయం చేసి ఆయన సాయం చేశారని చెప్పి అంటారు ఈయనకి. అంటే రాజశేఖర రెడ్డి కొంచెం ఆర్థికంగా కొంచెం బలవంతుడు కాబట్టి, అవునండి. మేధోపరంగా కూడా కొంచెం విస్తృత ఉన్నటువంటి మనిషి కాబట్టి ఉమ్, ఏమాటికి మాట చెప్పుకోవాలి. కొంచెం ఆకర్షణ, బలం అన్నీ ఎందుకు ఆయనకు ఉన్నాయి. ఉమ్, అయిన తర్వాత 83లో కాంగ్రెస్ మొత్తం ఎన్టీ రామారావు గాలిలో పోయింది. ఫైన్. ఉమ్, అప్పుడు పోయినప్పుడు కూడా 37%, 38% ఓట్లు ఉన్నాయంట దానికి కూడా కాంగ్రెస్కి. కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. ఉమ్, ఉన్నప్పుడు ఆ గెలిచిన 75 మందిలోనూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఉమ్, ఆయన చుట్టుపక్కల కొంతమంది కొన్ని సీట్లు కూడా ఆయన 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 ప్రభావం ఉన్న చోట్ల ప్రభావం ఉంటుంది. గెలిచిన తర్వాత 83లో లేకపోతే 84 మొదట్లో ఉమ్, రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి బెంగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ప్రయాణం చేశారు. ఉమ్, రాజశేఖర రెడ్డి చెప్పిన మాట ఇది, ఉమ్, రికార్డులో ఉంది. అవునండి. చేసినప్పుడు రాజీవ్ గాంధీ తోటి మాట్లాడినప్పుడు, ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏంటి రివైవ్ చేయడం, ఎలాగ దీన్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి అంటే, అప్పుడు ఈయన ఎవరో 4-5 పేర్లు చెప్పారట. పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు జి వెంకటస్వామి గారు ఉండేవారు. అవునండి. ఆయన అయిపోయిన తర్వాత ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది, ఎవరు కొంచెం దీన్ని కొంచెం ఎక్కువ తీసుకెళ్తారు చెప్పండి. ఆ విశ్లేషణలో మాట్లాడేటప్పుడు ఈ రాజీవ్ గాంధీ గారికి చెప్పిందంతా విన్నాడు. ఆయన చెప్పిందంతా విని ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏ అభిప్రాయం చెప్పకుండా. ఈయన నేను చెప్పిన 4-5 పేర్లలో ఎవరో ఒకరిని తీసుకొస్తారేమో అని చెప్పేసి ఈయన వచ్చారు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మా తల్లితో చెప్పి, ఇందిరాగాంధీతో చెప్పి, ఇంకెవరో వద్దమ్మా అని చెప్పేసి అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డినే పెట్టండి అని చెప్పంటే, కేవలం 34 సంవత్సరాల వయసులో పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. మీకు ఎప్పుడు కూడా పుషప్ ఎవరైనా ఇస్తే, అవునండి, ఇస్తే ఒకలా ఉంటుందండి. అందిస్తే దాని యొక్క స్పీడ్ వేరుగా ఉంటుంది. ఆయనకి అలా రాజీవ్ గాంధీ అనేటటువంటి మనిషి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయనకి ఇచ్చేసాడు. ఆయన అది ఇంచుమించుగా చీఫ్ మినిస్టర్తో సమానం అండి.